అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంసీ మీడియా. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా గత దశాబ్ద కాలం నుంచి చూస్తూ ఉన్నాం మనం. ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఎవరికి కేటాయించిన ఈ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చింతలపూడిలో ఖచ్చితంగా స్పష్టమైన మెజారిటీతో గెలిపిస్తూ ఉన్నారు. 2014లో పీతల సుజాత గారిని కానీ, 2019లో ఉన్నమట్ల ఎలీజా గారిని కానీ, ఇప్పుడు సొంగ రోషన్ కుమార్ గారిని కానీ, వీళ్ళ ముగ్గురులో ఎవరినైనా సరే అత్యధిక మెజార్టీతోనే గెలిపించారు. మరి అదే క్రమంలో ఏలూరు జిల్లా, ఏలూరు పార్లమెంట్ నుంచి ఈ దశాబ్ద కాలం పైనుంచి నిలబడ్డ ఎంపీలు ఎవరైతే ఉన్నారో 2014లో మాగంటి బాబు గారు, 2019లో కోటగిరి శ్రీధర్ గారు, ఇప్పుడు 2024లో పుట్ట మహేష్ యాదవ్ గారు. ఏలూరు పార్లమెంటు ఎంపీ గారికి, చింతలపూడి ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా వైరం నడుస్తూనే ఉంటుంది. మరి ఇది ఏ కోణంలో వైరం నడుస్తుంది? ఆధిపత్య పోరా, లేక కుల పోరా, లేకపోతే అధికార పోరా అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. మరి గడిచిన కాలం చూస్తుంటే ఇదే విధంగా వర్గపోరుతోనో ఏదో రకంగా ఎప్పుడూ కూడా నియోజకవర్గంలో ఈ వర్గపోరులతో రాజకీయం నాశనం అవుతుంది. అటు ఆ అభ్యర్థి రాజకీయ జీవితం నాశనం అవుతుంది. అది కాకుండా నియోజకవర్గ పరిస్థితులు కానీ, నియోజకవర్గ అభివృద్ధి కానీ, నియోజకవర్గానికి రావాల్సిన ఫండ్స్ కానీ, నియోజకవర్గ పేరు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతా ఉన్నాయి. మరి ఈ క్రమంలో అన్నిటికీ కూడా ఏంటా రీజన్ అని చూస్తే ఖచ్చితంగా అది వర్గపోరుగానే చూపిస్తూ ఉంది. మరి గెలిచేటప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు గెలిచే వరకు బాగానే ఉన్నారు, ఇటు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. మరి అప్పటి వరకు బాగానే ఉంటున్నారు. ఒక 5-6 నెలల వరకు కూడా బాగానే సఖ్యతగానే నడుస్తూ ఉంటారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, నాదంటే నాదని, నా నియోజకవర్గం మీద మీ పట్టు ఏంటని, నాకు మొత్తం 7 కాన్స్టిట్యున్సీల మీద నాకు పట్టు ఉంటుందని ఎంపీ గాని. మరి ఈ రకంగా ఇద్దరు కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం వల్ల మధ్యలో కార్యకర్తలు నలిగిపోయి, కార్యకర్తలు ఇటుకట్లు సగం విడిపోయి, వీళ్ళ దగ్గర కొంతమంది, వాళ్ళ దగ్గర కొంతమంది ఉండి, వీళ్ళకి పని చేస్తే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళకి పని జరుగుతుంటే వీళ్ళు ఊరుకోరు. ఈ విధంగా ఎవరికి పనులు జరగకుండా నియోజకవర్గాన్ని కానీ, వాటి యొక్క అభివృద్ధిని కానీ కుంటిపడేలా చేస్తూ ఉంటారు. చేశారు, ఇప్పటి వరకు కూడా అదే జరిగింది. జరగకూడదని నేను ముందుగానే చెప్తా ఉన్నాను. మనం ఈ విధంగా చూసుకుంటే స్ట్రక్చరు చింతలపూడి ఎమ్మెల్యేగా, ఏలూరు ఎంపీగా 2014లో పీతల సుజాత గారు, మాగంటి బాబు గారు నుంచి ఉన్నారు. మరి వీళ్ళిద్దరు ఏంటంటే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం, ఇక్కడ కమ్మ సామాజిక వర్గం. ఈయన ఏలూరు ఎంపీ గాను, ఈవిడ చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గాను ఇద్దరు కూడా 2014లో మంచి మెజార్టీతో గెలిచారు. గెలిచినంతసేపు బాగానే ఉన్నారు. గెలిచిన తర్వాత కొన్ని రోజులకు స్టార్ట్ అయింది. వీళ్ళ వల్ల ఏ స్థాయికి జరిగిందని అంటే, ఎగ్జాంపుల్గా ఎప్పుడు గవర్నమెంట్ వచ్చినా సరే నియోజకవర్గ వ్యవసాయ కమిటీ చైర్మన్ ఉంటుంది. ఆ యొక్క వ్యవసాయ కమిటీ చైర్మన్ కూడా 5 సంవత్సరాల్లో లాస్ట్ 6 నెలల్లో ఆ పదవి దక్కింది. అంటే వర్గపోరు. ఎందుకనంటే ఈ వర్గానికి ఇవ్వద్దని ఆ వర్గం, ఆ వర్గానికి ఇవ్వద్దని ఈ వర్గం, ఇలా కొట్లాట. అంటే ఇది ఒకటే కాదు, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే 5 సంవత్సరాలు అనుభవించాల్సిన పదవి, 5 సంవత్సరాలు సేవ చేయవలసిన పదవిని కేవలం 6 నెలలు ఉందనగానే పదవి తీసుకోవడం జరిగింది. అంటే ఏ స్థాయిలో, ఎంత తారా స్థాయిలో వర్గపోరు ఉందనేది అర్థం చేసుకున్నాం. మరి ఈ వర్గపోరు వల్ల ఆవిడ మినిస్టర్ కూడా పోయింది, సగంలో ఆవిడ మినిస్టర్ కూడా పోయింది. అంటే ఈవిడ ఏమనంటదనంటే, నా నియోజకవర్గ పరిధిలో ఇతర ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు, నా నియోజకవర్గ పరిధిలో పదవులకు కానీ, లేకపోతే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా నా హ్యాండ్ ఓవర్లో జరగాలని ఈవిడ. పార్లమెంట్ వైజ్గా 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 7 నియోజకవర్గాల్లోనూ కూడా నాదే పట్టు ఉంటుందని ఆయన. వీళ్ళిద్దరి మధ్యన గొడవలో నియోజకవర్గం అభివృద్ధి ఇప్పటి వరకు కూడా కుంటుపడి ఉంది. మరి అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయనంటే అది ఏ నియోజకవర్గంలోనూ ఉండదు. ఓన్లీ చింతలపూడి నియోజకవర్గానికి మాత్రమే ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి, ఎంపీకి పడదు ఎప్పుడు కూడా. మరి ఆ కాలంలో 2014లో సుజాత గారికి, మాగంటి బాబు గారికి కూడా, వీళ్ళిద్దరికీ కూడా వర్గపోరు వచ్చి తారాస్థాయికి చేరింది. వీళ్ళ పంచాయతీలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా తీసుకెళ్లవలసి వచ్చింది. అక్కడ కూడా వీళ్ళది సెట్ కాలేదు. మరి దానివల్ల ఈవిడ మినిస్టర్ పోయింది. ఆ తర్వాత ఈవిడ ఎమ్మెల్యే సీట్కి అసలు పడింది. 2019లో మళ్ళీ ఆవిడకి సీట్ ఇవ్వలేదు టీడీపీ తరఫున. మరి ఈయన కూడా నిలబడ్డారు, కానీ ఆయన ఓటమి పాలయ్యారు. అంటే వర్గపోరు వల్ల ఎంత కోల్పోవలసి వచ్చింది అనేది ఒకసారి ఆలోచన పెడతానని చెప్తా ఉన్నాను నేను. 2019
ఆ వర్గపోరులో సతమతమైపోయి వర్గపోరులో ఈ అభివృద్ధి జరగక ఇబ్బంది పడిపోయి కార్యకర్తలు కూడా విసిగి చెంది 2019 ఏం చేశారనంటే ఉన్నమాట్ల ఎలీజా గారికి చింతలపూడి నియోజకవర్గం నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉన్నమాట్ల ఎలీజా గారికి ఇటీవల ఎంపీగా కోటగిరి శ్రీధర్ గారికి పట్టం కట్టారు. ఇద్దరికి కూడా మంచి బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఎలక్షన్లో నుంచున్నారు, గెలిచారు. 1 సంవత్సరం వరకు బాగానే ఉంది, అక్కడ వరకు అంతా బాగానే నడిచింది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, ఇది ఒక వింత వర్గపోరు అనమాట. పోనీ 2014లో జరిగిన వర్గపోరు ఎలా ఉందంటే కార్యకర్తలని అభివృద్ధి చేయడానికో లేదా వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలను లేకపోతే పదవుల కోసం వర్గం జరిగి ఉంటుంది. కానీ ఈ 2019 మాత్రం ఒక వింత వర్గపోరింది. దీనివల్ల అసలు పార్టీ సమూలంగా నాశనం అయిపోయిందని కూడా చెప్పడానికి కూడా మనం ఆలోచించవసరం లేదు. మన వర్గపోరు ఏంటంటే ఇక్కడ ఏమీ కాదు, ఇక్కడ కాన్స్టిట్యున్సీకి ఈయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే ఈయన పార్లమెంటరీకి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. అంటే ఒక ఎంపీ సెక్టార్లో దాదాపుగా 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఈయన చింతలపూడి నియోజకవర్గంలో ఈయన గ్రామం ఉంది, కామరకోట మండలం ఎడవెల్లి గ్రామం అయింది. అయితే ఈయన ఈ 7 కాన్స్టిట్యున్సీలని వదిలేసి ఈ కోటగిరి శ్రీధర్ గారు 7 కాన్స్టిట్యున్సీలని వదిలేసి కేవలం ఈయన చింతలపూడి మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెడతా ఉంటారు. మిగతా 7 కాన్స్టిట్యున్సీలు ఎక్కడ కూడా గొడవ లేదు, ఏ ప్రాబ్లం లేదు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ చింతలపూడి నియోజకవర్గంలో నాదే పై చేయి ఉండాలని చెప్పేసి ఈయన తరచుగా చెప్పేటుండేటోడు. ఇది అందరికీ తెలిసిన సత్యమైంది. మరి ఆ క్రమంలో 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా మీరు మీ ప్రభావం చూపించకుండా కేవలం మీ ఎంపీ పనితనాన్ని మొత్తాన్ని కూడా ఈ నియోజకవర్గం మీద చూపిస్తూ ఉన్నారు. కొన్ని పనితనం అంటే అభివృద్ధి మీద చూపించట్లేదు. మీరు మీ వర్గానికి, మీ సామాజిక వర్గానికి మీ వర్గంగా చూపించుకుంటున్నారు, వాళ్ళకి మాత్రమే పదవులు కేటాయించాలి అని చెప్పేసి చెప్పడం వల్ల ఈ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఎలీజా గారు ఉన్నారో ఆయన యాక్సెప్ట్ చేసేవాడు కాదు. మరి ఈ క్రమంలోనే ఇద్దరికి పదవులు కావాలి, నా వర్గానికి పదవులు కావాలని స్టార్ట్ అయితే ఇక్కడ అల్టిమేట్ గా ఈయన స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఈయన మాటే చెల్లిందనమాట ఇక్కడ. మరి ఈయన కూడా నియోజకవర్గం మొత్తం కాకుండా కేవలం ఒక మండలానికి మాత్రమే ఈయన ఎంపీగా వ్యవహరించేవాడు. కేవలం ఒక మండలానికి మాత్రమే. ఏ మండలానికి? అది కామవరపుకోట మండలం అనే మండలానికి మాత్రమే ఈయన ఎంపీగా వ్యవహరించి 7 నియోజకవర్గాల్లో చింతలపూడి మండలం 4 మండలాలు, చింతలపూడి నియోజకవర్గం 4 మండలాల్లో ఒక మండలానికి మాత్రమే ఈయన ఎక్కువగా ప్రాధాన్యత చూపించేటప్పుడు. ఈ కామరపుకోట మండలంలో కూడా ఒక వ్యక్తికి మాత్రమే ఈయన ఎంపీగా ఎన్నుకోబడ్డాడు. ఒక వ్యక్తి కోసం మాత్రమే ఈయన ఎంపీ అయ్యాడు. ఆ వ్యక్తికి కష్టం కలిగితే ఈయన రాజీనామా చేయడానికి అని సిద్ధం. మరి ఈ విధంగా ఏదైతే నేను చెప్తా ఉన్నాను, ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి నేను ఈ ఎమ్మెల్యే గారికి పడదు. ఆ వ్యక్తి కోసం వర్గాలుగా చీల్చేసి ఎవరి వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళకి పనులు జరగకుండా వాళ్ళకి పనులు జరగకుండా వీళ్ళు ఈ విధంగా 2019లో అసలు రాష్ట్రంలోనే వర్గపోరు అంటే చింతలపూడి నియోజకవర్గం నుంచి చూపించారు. వీళ్ళిద్దరు పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళింది. ఇంకా పెద్ద పెద్ద నాయకులుగా చెప్పబడే మిథున్ రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళింది. అయినా సరే వీళ్ళ వర్గపోరుకి ఫుల్ స్టాప్ పడనే లేదు. దీనివల్ల వీళ్ళ మధ్యలో ఉన్న కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోయారు. ఈయన దగ్గరికి వెళ్తే ఈయన ఊరుకున్నాడు కాదు, ఈయన దగ్గరికి వెళ్తే ఈయన ఊరుకున్నాడు కాదు. ఏ పదవులున్నా మాకే కావాలి, ఏ పదవులున్నా మేము చెప్పిన వ్యక్తికే ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు. మరి ఈ రకంగా ఒక వ్యక్తి కోసమే ఈయన ఎంపీ గారు 7 నియోజకవర్గాలను వదిలేసి ఎంపీగా అయ్యాడు ఆయన. మరి ఆ క్రమంలో 2019లో తారాస్థాయికి చేరుకుంది. స్టేట్లోనే ఒక ఇష్యూ కింద మారింది ఈ వర్గపోరు. మరి ఈ వర్గపోరులో ఆఖరికి వీళ్ళు ఏమైనా సాధించారా అంటే ఈయన టికెట్ కోల్పోయాడు, ఈయన టికెట్ కోల్పోయాడు. ఇద్దరు కూడా ఎవరో కూడా టికెట్ తెచ్చుకోలేకపోయారు. అదే పార్టీలో ఇద్దరు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి వచ్చిన వాళ్ళిద్దరికీ కూడా 2024లో టికెట్ కూడా లేకుండా పోయింది. దేనివల్లనంటే కేవలం వర్గపోరు వల్ల. ఈ యొక్క వర్గపోరు వల్ల వీళ్ళిద్దరూ కూడా టికెట్ కోల్పోయి ఎవరి కాళ్ళు ఇంటికాడ కూర్చొని ఒకరికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈయనంటే ఆ పార్టీ నుంచి తప్పని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారనుకోండి, అది వేరే విషయం. కానీ వీళ్ళని అనుకున్న దగ్గర సీటు తగ్గలేదు. వీళ్ళకి ఎంతో మెజారిటీతో గెలిపించిన చింతలపూడి నియోజకవర్గం నుంచి వీళ్ళు టికెట్ తెచ్చుకోలేకపోయారు అని అంటే వీళ్ళ సామర్థ్యం ఎంతవరకు ఉన్నదని ఆలోచించండి. అంటే వర్గపోరుని ఏ స్థాయికి తీసుకెళ్లారనేది ఆలోచించండి. అంటే 2 పర్యాయాలుగా చూస్తున్నాం మనం. 2 పర్యాయాలుగా కూడా వర్గపోరు వల్ల ఎంతమంది బలైనప్పటికీ 4 బలైపోయారు.
2014లో వాళ్ళు కూడా టికెట్ తెచ్చుకోలేకపోయారు. 2019లో వీళ్ళు కూడా టికెట్ తెచ్చుకోలేకపోయారు. ఈ మూలంగా ఇంత బాధ అనుభవించిన కార్యకర్తలు మొత్తం కూడా మళ్ళీ 24లో ఎలక్షన్ రావడంగానే మళ్ళీ పార్టీ మార్చేశారు. మళ్ళీ వన్ సైడ్గా తెలుగుదేశం కూటమి తరఫు నుంచిన ఇద్దరు వ్యక్తులకి కూడా పట్టం కట్టారు. ఇప్పుడు చెప్తా ఉన్నది నేను ఏంటంటే, అసలు ఈ వీడియో చేయడానికి మొదటి కారణం ఏంటంటే, ఈ చింతలపూడి నియోజకవర్గం నుంచి గెలిచిన సొంగ రోషన్ కుమార్ గారు, పుట్టా మహేష్ యాదవ్ గారు. అన్న మీకు దయచేసి చెప్తా ఉన్నాను అన్న, గత రాజకీయం చూసుకోండి ఒకసారి. మీరు గత రాజకీయం మాదిరిగా చేసుకుంటే మీకు భవిష్యత్తు ఉండదన్న, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎందుకనంటే దయచేసి దేంట్లో విషయాలు ఉన్నాయని సరే వర్గపోరుని బట్టి పెంచకండి అన్న. కార్యకర్తలు ఇబ్బంది పడతారు, నాయకులు ఇబ్బంది పడతారు, మీకు కూడా మనుగడ లేకుండా పోతుంది. నియోజకవర్గం అభివృద్ధి చెందదు. ఇక్కడున్న నియోజకవర్గంలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరికి చేయాలో కూడా వాళ్ళు కూడా జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఇలాగా అన్ని కలిపోయి అన్ని స్ట్రిక్ట్ అయిపోయి ఎవరికి కూడా ఒక్క పని జరగకుండా నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగళం మాదిరిగా అక్కడే ఉంటుంది. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే అన్న, నేను చిన్న పెద్ద చూసిన కాడ నుంచి చెప్తా ఉన్నాను అన్న, నా సలహా కాదన్నా, మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రోషన్ అన్న, మహేష్ అన్న, దయచేసి మీరు ఇకనైనా సరే ఈ వర్గపోరికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అడుగులేయండి అన్న. మీరు చెప్తా ఉంటారన్న, నాయకులు ఖచ్చితంగా చెప్తారు. మా వర్గానికి ఇప్పటికే వర్గాలు తారాస్థాయిలో ఉన్నాయి, వాటన్నింటినీ కూడా అధిగమించి మీరు గెలిచారు. అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రజల మన్నన పొందే అత్యధిక మెజార్టీతో గెలిచారు. మీరు అదే విధంగా అదే ప్రజలను దృష్టిలో పెట్టుకోండి తప్ప నాయకులను ఎవరిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా, ఆ నాయకులకు ఉన్న గొడవలను మీ మీద వేసుకోకుండా, మీరు ఎలా అయితే ఇప్పటి వరకు వర్గాలతో నాకు సంబంధం లేదని తిరిగారు, ఇప్పుడు కూడా వర్గాలతో సంబంధం లేకుండా మీరు ఒక పార్టీ నాయకుడిగా, నియోజకవర్గ సుప్రీంగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా మీరు దయచేసి మీ బాధ్యతను మీరు నిర్వహించండి తప్ప మీరు వర్గాల్లో మటుకు ఏలు పెట్టకుండా దయచేసి వర్గాల్లో ఏలు పెట్టి మీ భవిష్యత్తుని, కార్యకర్తల భవిష్యత్తుని, నియోజకవర్గ భవిష్యత్తుని కాలరాయొద్దని చెప్పేసి మీకు చెప్తా ఉంటాను. ఈ వీడియో చేస్తున్నాను అంటే నేను ఏదో ఇది చాలా సింపుల్గా చెప్పొచ్చు, కానీ దీనివల్ల చాలా దారుణం జరిగింది. ఈ వర్గపోరు వల్ల చాలా దారుణం జరిగింది నియోజకవర్గంలో. అంటే గతంలో కూడా జరుగున్నాయి, కానీ ఈ నేను చూసిన 2 పర్యాయాలు మరీ దారుణంగా ఉన్నాయి. అసలు ఈ 2014, 2019 ఎంత దారుణమైన వర్గపోరులు అంటే అలా రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయేలా చేసిన వాళ్ళ వర్గపోరులు. మీరు కూడా దయచేసి ఈ వర్గపోరుని బట్టి దయచేసి ఎంకరేజ్ చేయకుండా ఇద్దరు కూడా సఖ్యతగా ఉండన్నాయి. మీరిద్దరు కూడా సఖ్యతగా ఉండే పనులు కూడా, అభివృద్ధి కూడా ఇద్దరు సఖ్యతగా ముందుకు నడిపిస్తే నియోజకవర్గ ప్రజలందరూ కూడా మిమ్మల్ని కూడా చాలా బాగా ఆదరిస్తారు. అది కాదని చెప్పేసి ఎవరైనా సరే విడదీయాలని కానీ ఆలోచన పెట్టినా, మీకు ఎవరైనా సరే అసలు ఆ బీజం ఎవరైనా సరే వర్గపోరుని రేకెత్తించాలని చూసినా సరే వాళ్ళందరినీ కూడా ముందుగానే మీరు పసిగట్టి దయచేసి పక్కన పెట్టి వర్గపోరు అనేది పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధిని, మీ రాజకీయ భవిష్యత్తుని ముందుకు నిలపాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు అనిపిస్తే దయచేసి క్షమించండి నన్ను. ఎందుకంటే నేను చూస్తా ఉన్న నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం కూడా, కార్యకర్తల అభివృద్ధే నా లక్ష్యం కూడా. నియోజకవర్గ ప్రజలు కూడా మేము ఎన్నుకున్న నాయకుడు సమర్థవంతుడు, మేము ఎన్నుకున్న నాయకులు నిజాయితీ పరులు, మేము ఎన్నుకున్న నాయకులు మంచివారని చెప్పేసి వాళ్ళకి ఆలోచన కలిగించే విధంగా ఫైనల్ గా వర్గాన్ని అనేది నియోజకవర్గంలో తీసుకురాకుండా దయచేసి మీరు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ.